ఆడపిల్ల నువ్వు? మగ పుట్టికే పుట్టాను కానీ సిగ్గేలేదు. రేయ్ విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలరా. విజయం మాట దేవుడు ఎరుగు కానీ వీర స్వర్గం మాత్రం కన్ఫర్మ్. మీరు స్వర్గంలోకి వెళ్తూ ఉండండి, నేను నరకంలో నా ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్తాను. సీను, ఆడపిల్ల నేనే ఇక్కడ ధైర్యంగా నిలబడున్నాను. కనీసం నన్ను చూసైనా ధైర్యంగా నిలబడొచ్చు కదా. ధైర్యంగా నిలబడ్డం ఏమో కానీ ఎందుకైనా మంచిది 2 అడుగులు వెనకాల నిలబడతాను. చేసే నువ్వు నా ఫ్రెండ్ ఏంద్రా. రండి లోపల ఏం జరుగుతుందో చూద్దామా. రండి. బావా రోహిణిని కాపాడడానికి మేము వచ్చినామని మమ్మల్ని చూడగానే సంతోషపడతాం అనుకుంటే అట్ట షాకే చూస్తా ఉండరా. బామర్తి, రోహిణిని కాపాడేది కాదు, ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మమ్మల్ని మేము కాపాడుకునేది ఏంటే? మేము మీ అమ్మతో మాట్లాడి పోట్లాడి అవసరమైతే కాళ్ళ వేళ పడేనా మీ అమ్మకాలు లాకేసే ఒక్కడుగులో భూమికని మహేష్ బాబు తీసుకుపోయినట్టు తీసుకుపోదామని నేను ఒక్కరిని రాకుండా ఇంతమంది వస్తే నువ్వు తలతిక్కగా మాట్లాడుతుండవా? ఓ నా తమ్ముడో, ఇప్పుడు నేను చెప్పేది ఇంటే నీకెక్కుతుంది తిక్క. రోహిణి ఆల్రెడీ తప్పించుకుని పారిపోయినది. అది మిమ్మల్ని వెతుక్కుంటానే బయలుదేరుంటది. ఆ పిల్ల పారిపోయిందని పట్టుకునేదానికి కాపరాళ్ళు పోయినారు. బుద్ధుండదా అమ్మి మీకు? నా మీద నాకే డౌట్లు వచ్చే ప్రశ్నలు అడగొద్దత్తా. కన్ఫర్మ్ చేస్తున్నాడు చూడు, బుద్ధి లేదని. ఓరి బుద్ధి లేనలుడా, మీ అత్త ఏమడుతుందో తెలుసునా? రోహిణి పారిపోతుంటే ఆ పిల్లకి తోడుగా పోకుండా మీరు ఏడనే సెటిల్ అయినారేంది అని. నాయనో, ముగ్గురు పరిగెత్తినారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు పట్టుకొని ఉంటారు. పట్టుకుని వాళ్ళు పేక మీద కత్తి పెట్టి మిగిలిన ఇద్దరిని బెదిరించి బంధిస్తారు. అందుకనే మేం పోలా. మీ అత్త మామ తోటికోడలు వీళ్ళంతా ఏరి? జైలు నుంచి నాగరాజు రిలీజ్ అయి వస్తా ఉన్నాడు.